నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్పుకుందాము. చంద్రబోస్ గారు నమస్తే సార్. విజయ్ ప్రకాష్ గారు వెల్కమ్ బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్కారం. మీ పక్కన చైర్ ఖాళీగా ఉంది, ఏంటి సంగతి? హీరోయిన్ ఈ రోజేనా? హీరోయిన్ లేట్ గా వస్తారా? లేదు, సునీత గారికి మూడ్ బాగాలేదని చెప్పారు. ఆడికి అన్ఫార్చునేట్లీ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి పాపం కాలు ఫ్రాక్చర్ అయిందంట. ఓ మై గాడ్. సో వి ఆర్ విషింగ్ సునీత మ్యామ్ స్పీడీ రికవరీ. వి మిస్ యూ మ్యామ్ అండ్ కమ్ బ్యాక్ సూన్. పిల్లలందరూ మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారు, మేమందరం కూడా బాగా మిస్ అవుతున్నాం. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ హోప్ టు సీ యూ సూన్. సో సునీత గారు లేని కారణం వల్ల నేను అక్కడికి వస్తాను సార్. ఐ విల్ బి డూయింగ్ ద ఎక్స్ట్రా జడ్జింగ్. వాద్య బృందానికి నమో నమః. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద టాప్ 8 ఆఫ్ మహాసంగ్రామం సీజన్ 24 కి గట్టిగా చప్పట్లు ఇచ్చేసేయండి. 2 ఎలిమినేషన్లు అయిన తర్వాత 12 మంది ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పుడు 8 మంది అయ్యారు. గత వారం ఈ చిన్నారులు అమర గాయకులు శ్రీ ఘంటసాల గారి 102వ జయంతి సందర్భంగా ఈ చిన్నారులు నివాళులర్పించారు ఆయన పాటలు పాడి. అలాగే ఈ వారం ఈ 8 మందిలో 4 స్ఫూర్తిదాయకమైన పాటలు, అంటే సినిమాల్లో వచ్చిన ఇన్స్పిరేషనల్ సాంగ్స్ మీకోసం ప్రెజెంట్ చేయబోతున్నారు. సో ఇలా ప్రతి వారం మంచి టాపిక్స్ ఎంపిక చేసుకొని, సాంగ్స్ ఎంపిక చేసుకొని మీకు ప్రెజెంట్ చేస్తూ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్ కి చేరుకున్న కంటెస్టెంట్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న కంటెస్టెంట్ కి 5 లక్షల రూపాయలకు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ స్ఫూర్తిదాయకమైన గీతాల రౌండ్ లో చిన్నారులు ప్రెజెంట్ చేయబోయే ముందు నాకు నచ్చిన ఒక పాట మీకు ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. విష్ మీ లక్. ఆకాశం నీ హద్దురా, హే తర 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 తర, అవకాశం వదలద్దురా, పరువాల తొలి పొద్దులో హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా, పరువాల తొలి పొద్దులో హమేషా తమాషా చెయ్యరా, హమేషా తమాషా చెయ్యరా. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా.
విడిచి సాములెన్నో చేయరా మబ్బుల్లో మెరుపంతా నీదిరా నిలబడి తాగే నీళ్లు చేదురా పరుగెత్తైన పాలు తాగురా బ్రతుకంటే బస్తీ మెసవాలురా ప్రపంచమే మాయా బజారురా ప్రపంచమే మాయా బజారురా గురి చూసి కొట్టాలిరా సిరి చూసి పట్టాలిరా నీ ఎత్తు ఎదగాలంటే ఎత్తులు జిత్తులు వెయ్యరా ఎత్తులు జిత్తులు వెయ్యరా ఆకాశం నీ హద్దురా అవకాశం బదలద్దురా పరువాల తొలి పొద్దులో హమేష తమాషా చెయ్యరా హమేష తమాషా చెయ్యరా ఇవాల్టి ఈ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రకృతి. హాయ్ ప్రకృతి. హలో సార్. కులాసా? ఎస్ సార్. నీకు ఇన్స్పిరేషన్ గా ఉన్న ఒక వ్యక్తి పేరు చెప్పు. భగత్ సింగ్ గారు నా ఇన్స్పిరేషన్ సార్. పంజాబ్ సింహంగా పేరు పొంది బ్రిటిష్ సైనికుల హృదయాలలో నిద్రపోయిన మహావీరుడు. అలాగే ఆనాటి బ్రిటిష్ అధికారంలో ఆయనకు 24 years ఉన్నప్పుడు లాహోర్ జైల్లో ఉరి తీశారు. ఆయన సర్దార్ అని పిలుస్తారు. ఆయన స్లోగన్ ఇన్కులాబ్ జిందాబాద్. అండ్ ఆయన సైంటిస్ట్ తో కలిపి గ్రెనేడ్ తయారు చేసి కోర్టులో పేల్చడం జరిగింది. ఇప్పుడు నువ్వు మిలిటరీలో జాయిన్ అవుతావా లేకపోతే ఈ గ్రెనేడ్ కనిపెడతావా? నువ్వు ఎలా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని నువ్వేం చేయాలనుకుంటున్నావు లైఫ్ లో? అలాంటి గొప్ప వాళ్ళకు పాటలు పాడదాం. సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవి గువ్వమ్మా. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవి గువ్వమ్మా. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. నిన్నటి నీడలే కను పాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. నిన్నటి నీడలే కను పాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా. చుట్టమల్లి కష్టమొస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాదు కడిగి స్వాగతించకు. ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనప్పకుండా లేనిపోని సేవ చెయ్యకు. మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా, ముసురుకుని నిశి విలవిలలాడుతూ పరుగులు తీయదా. నవ్వే నీ కళ్ళలో లేదా చావిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి.
ఆశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా ఆశలు రేపినా అడి ఆశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా నిన్న రాత్రి పీడకల నీడ తాచుకుంటూ నిద్రమాను పోగలమా ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా కలలు కని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా కలతలన్నీ నీ కిలకిలతో తరిమెయ్యవి చిలకమ్మ నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడే సాగవేకువమ్మా ప్రకృతి సార్ చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ మటుకు కొంచెం ఓపెనింగ్ పల్లవి మటుకు కొద్దిగా ఎక్కడో ఒక చిన్న మిస్ ఒకటి అయింది. బట్ అది నువ్వు నీకు అప్పుడే తెలిసినట్టుంది, అప్పుడే కరెక్ట్ చేసేసుకున్నావు. అండ్ దీని గురించి ఏం ఎక్కువ ఏం చెప్పడానికి ఏం లేదు, అంత బాగా పాడేసావు. క్లీన్ అండ్ బ్రిలియంట్ లిరిక్స్ బై సిరివెన్నెల గారు అండ్ మణి శర్మ గారి మ్యూజిక్ ఇస్ ఆల్సో. నువ్వు బాగా ఎంజాయ్ చేసినట్టున్నావుగా ఈ పాట. ఎస్ సార్ ముందు తెలిసిన పాటే నీకు ఇది లేదు సార్ నేర్చుకున్నావు దీని గురించి. ఎస్ సార్ బ్రిలియంట్లీ డన్. థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్ ప్రకృతి సార్ పర్సనలీ నాకేమో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ ఫీలింగ్ యువర్ సింగింగ్ వాజ్ బ్రిలియంట్ కంపేర్డ్ టు ఆల్ పర్ఫార్మెన్సెస్. ఇంతదాకా నువ్వు పాడిన ఎన్నో పర్ఫార్మెన్సెస్ లో దేర్స్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ సార్ చంద్రబోస్ గారు ఉన్నప్పుడు ఏదే ఒక పాట లిరిక్స్ అని వస్తే హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు గివ్ అస్ ది ఇన్సైట్. ఈ పాటలో కూడా సార్ ద సింపుల్ ఎక్స్ప్రెషన్స్ కానీ వెరీ డీప్ ఒక మీనింగ్ ఉన్న ఒక పాట. మీ దృష్టిలో దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు సార్ ప్లీజ్? ప్రకృతి చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్ చరణ్ గారు చెప్పినట్టు పల్లవి కంటే చరణాలు చాలా బాగా పాడావు. రెండో చరణం అయితే ఇంకా చాలా ఆత్మవిశ్వాసంతో పాడావు. థ్యాంక్ యూ చాలా సార్ బాగుంది. థ్యాంక్ అంటే ఇప్పుడు ఈ పాటలన్నీ కూడా ఇన్స్పిరేషనల్ సాంగ్స్, స్ఫూర్తిదాయకమైన గీతాలు ఇవన్నీ. నిరాశల నిసిలో కూరుకుపోయినప్పుడు వెలుగు చూపే కవిత కిరణాలు లాంటి పాటలు ఇవన్నీ కూడా. ఇందులో మొదటి పాట సంతోషం సగం బలం, శాస్త్రి గారు రాసిన పాట. ఈ పాట మొత్తం మీద ప్రతి వాక్యం చాలా బాగున్నా కూడా ఇందులో విచిత్రమైన అభివ్యక్తి మాత్రం, కొత్త అభివ్యక్తి మాత్రం, చుట్టమల్లె కష్టమొస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు, ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చెయ్యకు అని. అంటే కష్టాలని చుట్టాలతో పోల్చారు శాస్త్రి గారు. నిజానికి చుట్టాలు వచ్చి మనకేం నేర్పిస్తారు? మన ఇంటికి వచ్చి మన ఇంట్లో మనం ఉంటాం, కానీ చుట్టాలు అప్పుడప్పుడు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మనకేం నేర్చుకుంటాం? మనకేం నేర్పిస్తారంటే సహనం నేర్పిస్తారు, సంయమనం నేర్పిస్తారు, ఓర్పు నేర్పిస్తారు, కొన్ని అనుభవించే శక్తిని కూడా వాళ్ళు ప్రసాదిస్తారు. కాబట్టి అలా కష్టాలు అప్పుడప్పుడు చుట్టాల్లాగా వస్తాయి, కానీ శాశ్వతంగా ఉండవు. వాళ్ళని ఎప్పుడైనా సాగనంపాల్సిన అవకాశం అవసరం కూడా ఉంటుంది. అట్లాగే కష్టాలు కూడా మనకు శాశ్వతంగా మన దగ్గరికి రావు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు మన వాటి ద్వారా మనం కొన్ని విషయాలు, కొన్ని పాఠాలు నేర్చుకుని వాటిని సాగనంపేయాలి. కష్టాలు కూడా చుట్టాలు లాంటివే, అప్పుడప్పుడు వస్తాయి పోతాయి కూడా అన్న ఒక చిన్న అభివ్యక్తితో ఎంత గొప్ప భావం చెప్పారు శాస్త్రి గారు. అది చాలా, ఎందుకంటే ఇలాంటి ఎన్నో పాటలు విన్నా కూడా ఇందులో వినూత్నంగా అనిపించిన మాట, భావ ప్రకటన ఈ భావం. ఇది నాకు అమితంగా నన్ను ఆకర్షించిన వాక్యం ఇది. చాలా బాగా పాడావు. మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని ఒక శుభారంభంలాగా నువ్వు ప్రారంభించావు. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. ఈ స్ఫూర్తిదాయకమైన గీతాల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి నాగ వైష్ణవి. హాయ్ స్నేక్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ సార్. నీకు నీ లైఫ్ లో ఒక ఇన్స్పిరేషన్ ఉన్న ఒక వ్యక్తి అంటే? ఝాన్సీ లక్ష్మీబాయి సార్. 1857లో మొట్టమొదటి స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వీర వనిత ఆవిడ. నార్త్ ఇండియాలో ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించబోతే కొంతమందితో కలిసి యుద్ధం చేశారు. సూపర్. నువ్వు ఎవరితో యుద్ధానికి వెళ్తావు? నేను ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తా సార్, ఎందుకు టెన్షన్? అంతేనా? తర్వాత తను యుద్ధంకి వస్తే కష్టం.
ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరి మరి, వెనుక వచ్చు వాళ్లకు పాట అయినది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. కదరు ఎవ్వరు వేకువ వచ్చినా అనుకొని కోడి కూత నిద్రపోదుగా, జగతికి మేలు కొల్పు మానుకోదుగా, మొదటి చినుకు సూటిగా దూకి రానిదే, మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే, వానధార రాదుగా నేల దారికి, ప్రాణమంటూ లేదుగా బ్రతకడానికి ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. చెదరకపోదుగా చిక్కని చీకటి, మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి, దానికి లెక్కలేదు కాలరాతిరి, పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని, రెప్ప వెనక ఆపని కంటి నీటిని, సాగలేక ఆగితే దారి తొలగునా, జాలి చూపి తీరమే దరికి చేరునా, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. యుగములు సాగిన నింగిని తాకక, ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా, ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా, ఇంత వేడి ఎండతో ఒళ్ళు మండితే, అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా, అంత గొప్ప సూర్యుడు కళ్ళు మోయడా, నల్లమప్పు కమ్మితే చల్లబారడా, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. నాగవిష్ణవి, నమస్తే సార్. నమస్తే అమ్మ, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అసలు పల్లవి ఎత్తుగడలోనే నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అనడం
అక్కడి నుండి హృదయానికి హత్తుకోవడం ప్రారంభమైంది పాట అంతా కూడా. అలా మెత్తగా, మృదువుగా, అర్థవంతంగా, ఆర్ద్రవంతంగా పాట అంతా కొనసాగింది. చాలా నచ్చింది నాకు పాట. శాస్త్రి గారు రాసిన, సీతారామ శాస్త్రి గారు అంకురం చిత్రం కోసం రాసిన పాట ఇది. అంటే చాలా చాలా వ్యక్తిత్వమే కవిత్వమై, అక్షరమే లక్షణమైన కవులు చాలా అరుదు తెలుగులో. అలాంటి సీతారామ శాస్త్రి గారు ముందు వరుసలో ఉంటారు. ఆయన వ్యక్తిత్వం, ఆయన కవిత్వం, ఆయన అక్షరమే ఆయన లక్షణం. అట్లాంటి కవి. చాలా మందికి ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే IPRS అని ఒక సంస్థ ఉంది, ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ అని. దాంట్లో మేమంతా సభ్యులం. కవులు, సంగీత దర్శకులు, ఆడియో లేబుల్స్ అంతా సభ్యులం. మా హక్కుల కోసం, మాకు రావాల్సిన డబ్బుల కోసం, మాకు రావాల్సిన వాటా కోసం మేము పోరాడే క్రమంలో శాస్త్రి గారు ముందుండి ఆయన నడిపించి, అనారోగ్యంతో ఉన్నా కూడా 6 నెలలు 8 నెలలు పూర్తిగా లా పుస్తకాలు అధ్యయనం చేసి, శోధించి, అందులోని విషయాలను పట్టుకొని పోరాడి మా తరపున, మా పక్షాన నిలబడి మాకు రావలసిన వాటా తీసుకొచ్చారు. ఈరోజు కవి కులం అంతా కూడా సుభిక్షంగా ఉందంటే కారణం శాస్త్రి గారు చేసిన పోరాట ఫలితం. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి. ఆ ఒంటరిగా వేసిన ఆ ఒక్కడు మా సైన్యాన్ని తయారు చేసింది ఈరోజు. నేను కూడా బోస్ గారు దీని గురించి చెప్తున్నప్పుడు, నువ్వు పాడుతున్నప్పుడు, ఐ వాజ్ ఇమాజినింగ్ హూ ఇస్ దట్ ఆరా, హూ ఇస్ దట్ గ్రేట్ మ్యాన్. శాస్త్రి గారి గురించి బోస్ గారు చెప్పారు. అలాగే మేమందరూ ఈటీవీలో పాడుతా తీయగా ఈ కార్యక్రమంలో ఉన్నాం. ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ. కానీ ఈ ఒక బిగ్ ఫ్యామిలీ ముందు రామోజీరావు గారు ఏదో ఒక రోజు ఆ ఫస్ట్ స్టెప్ పెట్టారు కదా. సో బికాస్ ఆఫ్ హిమ్ టుడే వి ఆల్ ఆర్ అండర్ దిస్ రూఫ్ ఎంజాయింగ్ మ్యూజిక్. దిస్ మొమెంట్ ఐ థింక్ యాజ్ అ మెంబర్ ఆఫ్ ఈటీవీ ఫ్యామిలీ, హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్ టు రామోజీరావు గారు ఫర్ ద కరేజ్ అండ్ విజన్ దట్ హీ హ్యాడ్. అలాగే నాగవైష్ణవి చాలా బాగా పాడావు. చాలా చాలా బాగా పాడావు. ఇన్ఫాక్ట్ ఐ పర్సనలీ ఫీల్ నీ జనరేషన్, నీ all your co-contestants, you all are such amazing souls. Society, when you all become decision makers, I think society will be a far better place, a far better living conditions ఉంటాయి అనుకుంటా. All the very best. చాలా బాగా పాడావు. Thank you sir. అటు ఇటు ఎటు వైపు ఆ నోట్ మటుకు అక్కడక్కడ నీకు చాలా లో అయింది కదా. అది కొంచెం లోగా ఉందా? అది లేదా కరెక్ట్గానే ఉందా? నాకెందుకో అది ఒక్కొక్కసారి అంటే ఐ థింక్ ఒక 7-8 సార్లు వచ్చింటుంది అనుకుంటా ఆ లైన్. దాంట్లో ఒక 30% కొంచెం అలా తేలుతూ ఉండింది, అలా ఫిక్స్డ్గా రాలేదు అక్కడికి. అంటే ఆల్సో ఆ ఫ్రేజ్ కూడా లెంగ్తీ ఫ్రేజ్ అండ్ కొంచెం బ్రీతింగ్ వల్ల కూడా ఇట్ మైట్ కొంచెం అలా వేవ్రీగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇన్స్పిరేషనల్ సాంగ్స్ రౌండ్లో అందరు చిన్నారులు కూడా వాళ్ళకి ఎవరు ఇన్స్పిరేషన్ అన్నది వాళ్ళు నేర్చుకొని చదువుకొని వచ్చి ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. అలాగే సిరివెన్నెల గారు ఇన్ని అద్భుతమైన గీతాలు రాశారు, ఈ స్ఫూర్తిదాయకమైన గీతాలు. అండ్ అది ఎలాగా చంద్రబోస్ గారికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉందో మనందరికీను రామోజీరావు గారు ఎలా ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఈ పాడుతా తీగ కార్యక్రమం నాన్నగారికి ప్రపోజ్ చేసినప్పుడు నాన్నగారు బాగా భయపడ్డారంట, నాకు అంత తెలుగు రాదు, నేను అంత చేయలేనేమో, నాకు ఐ మైట్ నాట్ అని. కానీ ఆయన ముందుండి నీ వల్ల అవుతుందని ఇన్స్పైర్ చేసి నాన్నగారిని ఈ కార్యక్రమం మొదలెట్టించి 18 సీజన్లు నాన్న జరిగితే దాని తర్వాత అదే పరిస్థితిలో నేను ఉన్నప్పుడు మైక్ ఇచ్చి లేదు నువ్వే చెయ్యాలి అని భుజం తట్టి మైక్ నా చేతిని పెట్టి ఇంక పో అని పంపించిన రామోజీరావు గారు నాకు కూడా ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అలాగే మీరందరూ ఈ చిన్నారులంతా కూడా ఇలా వారం కొత్త పాటలు నేర్చుకుని ఇక్కడ ప్రెజెంట్ చేయటం కూడా ఇట్స్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ పర్సనలీ ఆల్సో. బికాస్ మీ వల్ల అవుతుంది అంటే నా వల్ల కూడా అవుతుంది అన్న ఒక ధైర్యం నాకు ఇస్తున్నారు మీరందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎంతో సాధించి మన మధ్యలోనే ఉంటూ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్గా చిన్నారులకు మాత్రం కాకుండా నాకు కూడా తెలుగు నేర్పిస్తున్న మా బోసు గారు, ఆయన గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. ఆయన వ్యక్తిత్వం అణువణువున స్ఫూర్తిదాయకం. మట్టి వాసనతో పరిమళించిన ఆయన ట్రిపుల్-ఆర్ గీతం ఆస్కార్ వేదికపై గర్వించిన భారతీయ సృజనకు సంకేతం.
అలుపెరుగని ఆయన కలం అద్వితీయ సినీ గీత రచనలో నిత్య నూతనం. ఘన పురస్కారాలకు ఆయన కవనం పెట్టింది పేరు. వెన్ను తట్టి ప్రోత్సహించడం ఆయన మాట తీరు. చదివింది ఇంజనీరింగ్ అయినా సాధించింది ఇన్స్పిరేషనల్ లిరికల్ రైటింగ్. తనదైన వ్యాసంగంలో తలెత్తుకునే స్థాయికి చేరుకుని పాడుతా తీయగా మహాసంగ్రామానికి న్యాయ నిర్ణేతగా, గళ సైనికులకు స్ఫూర్తి ప్రదాతగా సముజ్వల దిశానిర్దేశం చేస్తున్న చంద్రబోస్ గారిని ఈ వేదిక చేతులు చాచి ఆహ్వానిస్తోంది, సాదరంగా స్వాగతిస్తోంది. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీరు ఆస్కర్ గెలుచుకున్నందుకు మాకందరికి ఎంతో గర్వంగా ఉంటుంది సార్, మా అందరికీను. అది అంత సాధించినా కూడా అసలు నేనా అన్నట్టుగా ఇక్కడ కూర్చొని పిల్లలుగా ఉంటూ ఆ రెట్రో రౌండ్ లో మీరు అసలు ఆ డాన్స్ చేసిన విధం కానివ్వండి. సో యూఆర్ వెరీ గ్రౌండెడ్ పర్సన్ సార్. ఇట్స్ క్వైట్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. అలాగే ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవరైనా ఏదైనా సాధించినది ఏదైనా ఉన్నదా, మీకు ఎదురుపడ్డారా అట్లాంటి వ్యక్తి? వాళ్ళని ఎప్పుడైనా కలిసారా? అంటే మీరు యాక్చువల్ గా మా అందరికి పెద్ద ఇన్స్పిరేషన్. వి వాంట్ టు అచీవ్ సో మచ్ ఆఫ్టర్ యు నో వాట్ యూ హ్యావ్ అచీవ్డ్. అలాగే మిమ్మల్ని వచ్చి మాట్లాడి ఇలాగా సార్ మీరు ఒక ఇన్స్పిరేషన్, నేను ఇట్లా సాధించాలనుకుంటున్నాను అని ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడి ఒక ప్రత్యేకమైన ఒక సిచ్యువేషన్ ఉన్నదా? నాకు లభించిన అదృష్టం ఏంటంటే, నేను రాసిన చాలా పాటల్లో 3000కు పైగా రాసిన పాటల్లో ఎక్కువ పాటలు ఇలాంటి ప్రేరణాత్మక గీతాలు రాసే అవకాశం, అదృష్టం నాకు మాత్రమే లభించింది. ప్రతి సినిమాలో ఒక సందర్భం వస్తే దాన్ని ప్రేరణాత్మక గీతంగా ఎలా మలుచుకోవాలని నాకు నేనుగా అవకాశాన్ని సానుకూలంగా తీసుకుని రాసిన పాటలు చాలా ఉన్నాయి. చాలా ప్రజాదరణ పొందిన పాటలు ఉన్నాయి. ఒక సినిమా వచ్చింది ఇన్విజిబుల్ వింగ్స్ అని ఇంగ్లీష్ లో, దాన్ని తెలుగులోకి నింగి నేల నాదే అనే చిత్రంగా అనువదించారు. దాంట్లో మాతృకలో పాట లేదు, తెలుగులో పాట పెట్టాలని వాళ్ళు నా దగ్గరకు వస్తారు. ఆ సినిమా చూపించారు. కథాంశం ఏంటంటే, ఒక అమ్మాయి 14 ఏళ్ళప్పుడు గాలిపటం ఎగిరేస్తూ 2 చేతులు పోగొట్టుకుంటుంది కరెంట్ షాక్ తగిలి. 14 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి, అప్పటి వరకు అన్ని చేతులతో కాళ్ళతో పనిచేసిన అమ్మాయి చేతులు లేకపోయేసరికి గబుక్కున మళ్ళీ మొదటి నుండి పనులన్నీ నేర్చుకుని, కాళ్లతో పనులన్నీ నేర్చుకొని చేసి, పుస్తకాలు చదివి, క్యాల్కులేటర్ ఆపరేట్ చేసి, కంప్యూటర్ ఆపరేట్ చేసి అలా 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 ఎదుగుతూ MBBS కూడా పాస్ అయిపోతుంది. అమ్మాయి పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కూడా సాధిస్తుంది. అది ఆ అమ్మాయి నిజ జీవిత గాథ. ఆ గాథను తెలుగులోకి దాన్ని అనువాదం చేసినప్పుడు నేను ఒక పాట రాశాను. నేనేం రాసిన పాట అంటే, ఆ సినిమాకి ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా 2 రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశానంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, చేజారెను చేతులు చెదిరేను గీతలు, బెదిరించిన బాధలే వివరించెను బోధలు, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం, అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం, చిరునవ్వేస్తుంటే సెలవంది శోకం, సహనంతో ఉంటే దొరికింది సైన్యం, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. ఓ ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత. ఈ పాట రాశాను. పాట సినిమాలో వచ్చిన తర్వాత ఈ పాటను ఒక అమ్మాయి చూసింది. ఆ అమ్మాయికి కూడా అట్లాగే సినిమాలో జరిగినట్టే ఒక 15 ఏళ్లకి ఆ అమ్మాయి చేతులు పోయినాయి. అమ్మాయి పేరు స్వప్నిక. అట్లాగే ఆ సినిమాలో జరిగినట్టు జరిగింది. ఆ అమ్మాయికి స్వప్నిక అనే అమ్మాయి నా పాటను విని, ఆ పాటను అర్థం చేసుకుని, ఆ పాటను అనుసరించాలి, జీవితంలో ఆచరించాలనే ఉద్దేశంతో తను అప్పటి వరకు పెయింటింగ్ చేతులతో వేసిన అమ్మాయి
మెల్లిగా నోటితో కుంచె పట్టుకొని పెయింటింగ్ వేయడం ప్రారంభించి మౌత్ ఆర్టిస్ట్గా మారి అలా కొంచెతో అలా పెయింటింగ్ వేసిన మొదటి చిత్రం ఈ పాట రాసిన నాదే వేసిన చిత్రం ఆ అమ్మాయి. అట్లాగా ఆ అమ్మాయి ఆ చిత్రాన్ని తీసుకొని మా ఇంటికి వచ్చి నా చేతుల మీదుగా ఆ చిత్రాన్ని ఆవిష్కరించి ఏంటి అంటే మీ పాటే నాకు స్ఫూర్తి అంటూ ఆ పాటను చెప్పి, అంటే నా పాట ద్వారా ఒక అమ్మాయి జీవితం నిలబడింది, ఒక అమ్మాయి మళ్ళీ జీవితంలో కొత్త ఆశలు చిగురింపచేసింది నా పాటనే ఒక ధైర్యం, ఒక నమ్మకంతో మరెన్నో మంచి పాటలు రాసే బలాన్ని నేను ఆ సందర్భం ద్వారా నేను పొందానని చెప్తూ ఇప్పుడు ఆ అమ్మాయి గీసిన నా బొమ్మ చూద్దాం ఒకసారి. ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంతా. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. మా ఇంట్లో ఒక గోడ దగ్గర నేను నాకు వచ్చిన పురస్కారాలన్నీ గోడ దగ్గర పెడతాను. ఆ పురస్కారాల మధ్యలో ఈ బొమ్మ, ఈ చిత్రం ఉంటుంది. నేను సాధించిన విజయాల మధ్యలో నేను సంపాదించిన ప్రేమ కూడా ఈ బొమ్మగా భావిస్తాను. ఈ కార్యక్రమం చూస్తూ ఉంటారు అనుకుంటాను. స్వప్నిక, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్ అందరికీను. జీవితంలో ల్యాక్ ఆఫ్ అ బెటర్ ఫ్రేస్ ఇంగ్లీష్లో అంటారు, వెన్ యూ గెట్ లెమన్స్ మేక్ లెమన్ జ్యూస్ అని. అలా ఒక నెగటివ్ ఆస్పెక్ట్ని పాజిటివ్ చేసుకొని అది మనల్ని డిజెక్ట్ అవ్వకుండా లైఫ్లో ఇంకా దాంతో ఎలా బతకాలి అని ఒక ఎగ్జాంపుల్గా మీరు బ్రతుకుతున్నారు. స్వప్నిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్. చంద్రబోస్ గారు, మీరు కూడా ఆ స్పందన ఒకళ్ళలో కలగడానికి మీరు చేస్తున్న ఆ విషయం, అంటే ఆ పాటల ద్వారా మీరు ఎంతమందిని టచ్ చేస్తున్నారు అన్నది నిజంగా ఇదొక నిదర్శనం. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ మా మధ్యలో ఉండడానికి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చరణ్ గారు. థ్యాంక్ యూ విజయప్రకాష్. ఇవాల్టి ఈ స్ఫూర్తిదాయకమైన గీతాల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ధీరాజ్. నీకు ఇన్స్పిరేషన్ గా ఎవరైనా నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా? వాళ్ళు ఎవరు, ఎందుకు నీకు ఇన్స్పైరింగ్ గా ఉంటారు వాళ్ళు? నా ఇన్స్పిరేషన్ సుభాష్ చంద్రబోస్ గారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అని స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్నారు. 48 సంవత్సరాలకే ప్లేన్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. ఎంతో ధైర్యవంతంగా విదేశాల నుంచి కూడా పోరాటం చేయడం జరిగింది. సో ఆయన ధైర్యాన్ని నేను ఎప్పుడూ నా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను బ్రో. వెల్ డన్. ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుస్సడిగా, ఆనందాశ్రుల కాశీసడిగా, అది నొప్పించని మాటను అడిగా, ఎదమెప్పించే యౌవనమడిగా, పిడుగులు రాల్చని మేఘం అడిగా, జ్వలించు నూరేళ్ల పరువం అడిగా, భరించు ధరించు వలపే అడిగా, ప్రాణతుల్యమో బంధం అడిగా,
మచ్చికలో మంచు ముత్యాలడిగా పువ్వుల వడిలో పడకే గడిగా తను ఓదార్చే ఓకొను కడిగా తలనే నిమిరే వేళ్లను వడిగా నెమలి ఆటకు పదమే అడిగా కోయిల పాటకు పల్లవి అడిగా నదిలో గుక్కెడు నీళ్లే అడిగా మదిలో జానెడు చోటే అడిగా మచ్చంటు లేని జాబిలి నడిగా నక్షత్ర కాంతి నట్టింటడిగా దుఃఖం వధించు అస్త్రం అడిగా అస్త్రం ఫలించు యోగం అడిగా చీకటి ఊడ్చే చీపురు నడిగా పూలకు నూరేళ్లామని అడిగా మానవ జాతికి ఒక నీతడిగా పెతల రాత్రికి వేకు అనడిగా ఒకటే వర్ణం సబబని అడిగా ఒక అనురాగం ఒడిలో అడిగా పాలని పొద్దున నెలవంకడిగా ప్రాణముండగా స్వర్గం అడిగా న్యాయం ధర్మం ఇలలో అడిగా ఎదరగిలించే కవితే అడిగా కన్నీరెరుగని కన్నే అడిగా క్షామం నశించు కాలం అడిగా చుక్కలు దాటే స్వతంత్రమడిగా దిక్కులు దాటే విహంగమడిగా తొలకరి మెరుపుల నిలకడనడిగా ఎండమావిలో ఏరును అడిగా మూగపాటకొక చరణం అడిగా మౌన భాష వ్యాకరణం అడిగా చెడని ఓ స్నేహం అడిగా శాంతిని పెంచే సంపదనడిగా వస్తే వెళ్ళని వసంతమడిగా ఏడేడు జన్మలకొక తోడడిగా ఏనాడు వాడని చిరునవ్వడిగా ముసిరే మంచుల ముత్యాలడిగా ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా ఆశల మెరుపుల జగమే అడిగా అంధకారమా పొమ్మని అడిగా అందరి ఎదలో హరివిల్లడిగా అరుగైపోని మమతను అడిగా కరువైపోని సమతను అడిగా రాయలంటి కవిరాజుని అడిగా పోతన భక్తిని అడిగా భారతి మెచ్చిన తెలుగు అడిగా పాశుపదాస్త్రం నరుడే అడిగా మోహన కృష్ణుని మురళి అడిగా మధుర మీనాక్షి చిలకే అడిగా ఉన్నది చెప్పే ధైర్యం అడిగా ఒట్టెక్కించే పందెం అడిగా పల్లెలు పూసే బలపే అడిగా మంచిని పెంచే మనసే అడిగా పంజా విసిరే దమ్మే అడిగా పిడుగుని పట్టే బడుపే అడిగా ద్రోహం పనిచే సత్తా నడిగా చస్తే మిగిలే చరిత్ర నడిగా ఇదిని జయించే భూరిమి నడిగా ఊరిమిలో ఒక కూరిమి నడిగా సహనానికి హత్తేదని అడిగా దహనానికి అంతేదని అడిగా కాలం వేగం కాళ్లకు అడిగా చిన్న చితగా జగడాలడిగా తీయగా ఉండే గాయం అడిగా కాయానికి ఒక గేయం అడిగా పొత్తే వాళ్ళని ప్రాయం అడిగా ఒడిలో శిశువై చనుబాలడిగా కంటికి రెప్పగా తల్లిని అడిగా ఐదో ఏటబడిని అడిగా ఆరో వేలుగా పెన్నే అడిగా ఖరీదు కట్టని కరువే అడిగా ఎన్నను అడగను దొరకనివి ఎంతని అడగను జరగనివి ఎవ్వరి నడగను నాగతిని కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్లకు గమ్యం కాడంటూ భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా తమిళ్లో అర్పుదం అన్నది చిత్రం పేరు. దీనికి యాక్చువల్గా వైరముత్తు గారు రాసుకున్న ఒక ఆయన కాన్సెప్ట్ లాగా ఇన్ని ఫ్రేజెస్ అని రాసుకున్నారు అనమాట. అది చూసి దాన్ని భరద్వాజ్ గారు కంపోజ్ చేసుకున్నారు. ఈ సినిమాకి ఇది బాగుంటుందని చెప్పి తీసుకొని దాన్ని కంపోజ్ చేశారు అనమాట. అది తెలుగులో వేటూరు గారి ఈ మీటర్కి ఆయన రాసినది. చాలా కష్టమైన ఒక పాట ఇది. ఒక విరక్తిలో ఉన్న ఒక వ్యక్తి పాడే ఒక సాంగ్. అది ఇలా కాన్సెప్చువలైజ్ చేసుకున్నారు, ఇలా ఒక బ్రెత్లెస్ లాగా చేయాలి అన్నది. స్టేజ్లో ఎక్కువ పాడలేదు నాన్నగారు ఈ పాట. చాలా టఫ్. ఇది మాటే రాని చిన్నదానికి కూడా కొంచెం మధ్యలో గ్యాప్ ఉంది, మ్యూజిక్ అవన్నీ వస్తాయి. కానీ దీంట్లో ఎక్కడ లేదు. స్టార్ట్ అయితే లాస్ట్లో ఫినిషింగ్ వరకు పాట వెళ్తూనే ఉంటుంది అనమాట. సో హీ కుడెంట్ డూ ఇట్ ఆన్ స్టేజ్ లైవ్. కానీ నువ్వు యూ పుల్డ్ ఇట్ ఆఫ్ బ్రిలియంట్లీ ధీరజ్. నువ్వు చాలా అసలు ఆ బ్రెత్ ఎంత తీసుకోవాలి, ఆ ఫ్రేజ్కి ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయి, అవన్నీ బాగా రీసెర్చ్ చేసి నువ్వు ఈ పాటని అద్భుతంగా ప్రెజెంట్ చేసావు నేను అనుకుంటున్నాను. మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. ధీరజ్, నమస్తే సార్. ఈ పాట ఒక పక్కన ఇన్స్పిరేషన్ అయితే నీ పర్ఫార్మెన్స్ ఇంకో పక్కన ఇన్స్పిరేషన్. యాజ్ అ సింగర్ నాకు ఇది ఇంపాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I can't sing like this. You have to measure your అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్స్. నాకు ఐప్యాడ్ ఉంటే 4-5 ఐప్యాడ్ పెట్టుకోలేము ఈ పాటకు. 4-5 ఐప్యాడ్స్ యూ నీడ్. అండ్ ప్లానింగ్ యువర్ బ్రెత్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నువ్వు టెంపో నుంచి అస్సలు కదలకుండా పాడావు. యువర్ ఇన్ రిథమ్. ఆ టెంపో మ్యాప్ నుంచి ఆ గ్రిడ్ మీద పాడావు. సో ఎవ్రీ లైన్ యువర్ టేకింగ్ యువర్ బ్రెత్. అలా పర్ఫెక్ట్ గా రిథమ్ కూడా ఎక్కడ కూడా మారకుండా. ఎస్పీబీ గారు, శంకర్ మాధవన్ గారు తర్వాత బ్రెత్లెస్ సింగర్ నేను చూశానంటే అది ఎవరు తెలుసా?
పాడుత తీయగానే కార్యక్రమంలో పాడే ఒక కంటెస్టెంట్ ధీరజ్ అని. హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ధీరజ్, నమస్తే సార్. చాలా బాగా మంచి అభినందనలు నువ్వు అందుకున్నావు విజయ్ గారి నుంచి. నా వ్యక్తిగతంగా నేను నా పరంగా చెప్పాల్సిన అంశాలు ఏంటంటే నువ్వు పాడిన విధానంలో పై స్థాయిలో పాడినవన్నీ చాలా బాగున్నాయి. కింది స్థాయికి వచ్చేసరికి చాలా వరకు ఒక 40% వరకు కింది స్థాయిలో ఉన్న, అంటే చాలా అక్కడ మంద్ర స్థాయిలో ఉన్న కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి స్పష్టంగా వినిపించలేదని నా అభిప్రాయం. అది పై స్థాయిలో పాటలు చాలా బాగా, ఆ పాడిన వాక్యాలు పంక్తులు చాలా బాగా పాడావు. ఎక్కడ కూడా ఏమీ లోపం లేకుండా లోపలహితంగా పాడావు. ఆ మంద్ర స్థాయి తప్ప మిగతా అంతా చాలా బాగుంది. జాజ్ బ్రో, పాటను వైరముత్తు గారు తమిళ్లో ఆయన రాసుకున్న దాన్నే మన భరద్వాజ్ గారు స్వరపరిచారు. ఇది ఒక్క రకంగా చెప్పాలంటే అనువాద గీతమైనా కూడా తమిళ్లో రాసిన, నేను తమిళ్లో కూడా పాట విన్నాను, దాని మూలార్థాన్ని చెడకుండా అర్ధగాంభీర్యం శబ్ద సౌందర్యం ఉండేలాగా వేటూరు గారు అనువదించిన విధానం మాత్రం జోహార్ జోహార్ జోహార్. ఒక రకంగా చెప్పాలంటే కవిత్వానికి ఇది ఒక పెద్ద బాల శిక్షగా చెప్పొచ్చు. ఈ ఒక్క పాటని కవిత్వానికి ఒక పెద్ద బాల శిక్ష అంతే. అనుబంధాలకు ఆయుష్యుడిగా, ఆనందాశ్రువులకు ఆశీస్సుడిగా, అంటే ఆనంద బాష్పాలకు ఆశీస్సు అడిగాలి. ఆ ఆశీస్సు ఉంటేనే ఆనంద బాష్పాలు వస్తాయి. మది నొప్పించని మాట అడిగా, పిడుగులు రాల్చని మేఘం అడిగా. పిడుగులు రాల్చని మేఘం అంట. బమ్మెరపోతన భక్తిని అడిగా. బమ్మెరపోతన రాసిన కవిత్వాలు, అవన్నీ కావ్యాలన్నీ కూడా ఎవరికి అంకితం చేయలేదు, సరస్వతికి అంకితం చేశారు. ఆయన ఎవరికి లొంగిపోలేదు. భారతి మెచ్చిన తెలుగే అడిగా. సుబ్రహ్మణ్య భారతి గారు తెలుగు గురించి సుందర తెలుగు అన్నారు. దుఃఖం వధించు అస్త్రం అడిగా. దుఃఖాన్ని అంతం చేసే అస్త్రం కావాలి. అస్త్రం ఫలించు యోగం, మళ్ళీ అస్త్రం ఉంటే సరిపోదు, అది ఫలించే యోగం కూడా కావాలి. యోగం అంటే కలయిక, కళ కర్తవ్యాల కలయికే యోగం. కళ ఉంటే సరిపోదు, దాని కర్తవ్యం కూడా తోడవాలి, అప్పుడే యోగం ఉంటుంది. ఆ యోగం ఉన్నప్పుడే అస్త్రం ఫలిస్తుంది, లేదంటే వికటిస్తుంది. చీకటిని ఊడ్చే చీపురు అడిగా. దుమ్మును ధూళిని ఊడ్చే చీకటి కాదు, చీపురును ఊడ్చే, చీకటిని ఊడ్చే చీపురు అన్నారు. ప్రాణం ఉండగా స్వర్గం అడిగా. స్వర్గం ఎప్పుడో మనం బొందితో ప్రాణం, మనకు స్వర్గం అందాలంటాం కదా, అలాంటిది. చివరిగా ఒక మాట రాశారు, 5వ ఏట బడిని అడిగా, 6వ వేలుగా పెన్నుని అడిగా. 5 వేళ్ళు ఉంటాయి మనకు, కానీ 6వ వేలు పెన్ను అవ్వాలి అంటే అక్షరాస్యత గురించి రాశారు ఆయన. కళ్ళకు లక్ష్యం కలలంటూ, కాళ్లకు గమ్యం కాడంటూ, కాళ్ళు చివరిగా నడిచేది అలా నడుస్తూ పయనం చేస్తూ వెళ్ళేది వల్లకాడికి. భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అంట అన్నారు. జాతస్య ద్రోణమూర్తి గురించి మళ్ళీ చివరి పంక్తిలో చెప్పారు. వైరముత్తు గారు ఒక మాట చెప్పారు, నా కలం తల వంచిన చోట నా కవిత్వం తలెత్తుకుంటుంది. నా కలం తల వంచిన చోట నా కవిత్వం తలెత్తుకుంటుంది అన్నారు. కవిత్వం తలెత్తుకొని రొమ్ము విరిచే పాట. ధీరజ్, నిజంగా వెరీ ఇన్స్పిరేషనల్. నేను ఒక 2 సార్లు పాడాను ఈ పాట. నాకు తెలుసు ఏం తప్పులు చేశానో, ఏ తప్పులు చేయకూడదు అన్నది నీ పాట నుంచి నాకు అర్థమైనది. ఎలా ఈ బ్రీతింగ్ తీసుకోవాలన్నది నాకు అర్థమైనది. నెక్స్ట్ మళ్ళీ నేను ఈ పాట ప్రయత్నించాలని నాకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చావు. ధీరజ్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. థ్యాంక్ యూ. విజయ్ ప్రకాష్ గారు, మీకు ఇన్స్పిరేషనల్ పర్సన్ అంటే మీ లైఫ్లో ఈ సింగింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూ హ్యాస్ ఇన్స్పైర్డ్ యూ? టు బి వెరీ ఆనెస్ట్, ప్రతిరోజు యూ విల్ సీ సంథింగ్, యూ విల్ మీట్ సంబడి అండ్ ఇన్ అ వెరీ సటిల్ వే వాళ్ళు దే లీవ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. కానీ ఒక సింగర్గా, విచ్ ఇస్ మై ప్రొఫెషన్, అంటే నా ఐడెంటిటీ మ్యూజిక్ కాబట్టి, ఒక సింగర్గా, ఒక మ్యూజిషియన్గా చూడాలంటే డెఫినెట్లీ నాకు ఎస్పీబీ గారు an inspiration for the fact that till the last song, till the last day of my life, I will do my work honestly and with 100% perfection. Another oka inspiration. Thank you sir, thank you so much. ఇవాల్టి ఈ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ రౌండ్ లో ఆఖరి కంటెస్టెంట్ is going to be వాగ్దేవి. వాగ్దేవి, ఇప్పుడు టాక్ అబౌట్ యువర్ ఇన్స్పిరేషన్. నాకు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఆయన 4th జూలై 1897లో పుట్టారు. గిరిజనుల హక్కుల కోసం ఆయన బ్రిటిష్ వాళ్ళతో భీకరంగా పోరాడి అధికారులను గజగజలాడించారు, చాలా భయపెట్టారు. చివరికి ఆయన 7th మే 1924 బ్రిటిష్ వాళ్ళు చంపేశారు ఆయన్ని. ఓకే, థ్యాంక్ యూ.
పనివాడు విధికి తలొంచడుగేనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు ఒకడే ఒక్కడు మనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడుగేనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు భూమిని చీల్చే ఆయుధమేన ఉప్పుల కోసం కొడవల్లేన మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు ఒకడే ఒక్కడు మనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడుగేనాడు తల ఎత్తుకు తిరిగే మనగాడు
వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాట, చాలా సంగీతాత్మకంగా సాహిత్యపరంగా చాలా మంచి పాట ఎంపిక చేసుకుని పాడావు. మట్టి మీద మనిషికి ఆశ, మనిషి మీద మట్టికి ఆశ, మన్నే చివరికి గెలిచేది, అది మరణంతోనే తెలిసేది. తమిళ్లో రాసిన దాన్ని తెలుగులో అనువదించారు భువన్ చంద్ర గారు. కానీ సంక్లిష్టమైన జీవిత సత్యాన్ని సామాన్యమైన మాటల్లో ఎంత అందంగా చెప్పారు భువన్ చంద్ర గారు. భువన్ చంద్ర గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. నువ్వు పాడిన విధానం ఎలా ఉందంటే, దండం మీద చొక్కా ఆరేస్తాం, గోడకు మేక్ కొడతాం. దండం మీద ఆరేసిన చొక్కా రెపరెపలాడుతుంటుంది, అటు ఇటు కదులుతుంటుంది, ఊగిసలాడుతుంది. కానీ గోడ కొట్టిన మేకు మాత్రం బలంగా, దృఢంగా అక్కడే ఉంటుంది. అంత స్థిరంగా పాడావు. ఎక్కడ కదలలేదు, మెదలలేదు, వెనకలేదు, తొనకలేదు, వణకలేదు. అంత బలంగా, అంత స్థిరంగా, అంత దృఢంగా పాడావు. చాలా 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 గొప్పగా పాడావు. వాగ్దేవి నమస్తే సార్. నాకు యాక్చువల్లీ ఈ పాట ఎస్పీబీ గారు వాయిస్ లో విని అలవాటైపోయింది. నాకు బ్రెయిన్ ప్రాసెస్ వాగ్దేవి గొంతులో చేసుకునేందుకు కొంతగా టైం పట్టింది. ఇది ఎలా అంటే ఎస్పీబీ గారు అలా పవర్ఫుల్ గా పాడింటారు, గుంటూరు మిర్చిలా ఉంటుంది. ఇది ఎలా అంటే గుంటూరు మిర్చితో జామున్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉండింది నీది వర్షన్. అదే చంద్రబోస్ గారు ఎంత బాగా చెప్పారు కదా, నేను గుంటూరు మిర్చి జామున్ అని దాన్ని స్పాయిల్ చేసేసా. కానీ నాకింతే లిమిటేషన్, దాంట్లో ఎక్స్ప్రెస్ చేశాను. చాలా బాగా పాడావు. కానీ వర్డ్స్, మీనింగ్ అంత బాగా కమ్యూనికేట్ చేశావు. వాగ్దేవి పాడితే ఎలా ఉంటుందని ఈ రోజు నాకు అర్థమైంది. బట్ బ్యూటిఫుల్ అటెంప్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమాలో ఇట్లాంటి ఒక పాట విజువలైజ్ చేసి కాన్సెప్టలైజ్ చేయాలంటే దానికి ఒక రజనీకాంత్ కావాలి, ఒక ఎస్పీబీ గారు కావాలి. ఆ పవర్ కావాలి అంటే అది ఎస్పీబీ గారు ఇస్తారు, అది రజనీకాంత్ గారు యాక్ట్ చేస్తారు, అది సెట్ అయిపోతుంది. ఇది ఆ భాష అన్న చిత్రం నుంచి ఇది జరుగుతున్న ఒక సాంప్రదాయం ఇది. సో అది ఇప్పటికి వరకు నాన్నగారి తర్వాత అది అట్లా పాడేవాళ్ళు ఎవరు లేరు. 1-2 సార్లు ట్రై చేశారు. కార్తిక్ ట్రై చేశాడు, తర్వాత మనోన్న కూడా ట్రై చేశారు. కానీ అవి పెద్దగా మనోన్న పాటలు 2-3 పాటలు హిట్ అయినాయి. కానీ ఎందుకు చెప్పొచ్చానంటే దానికి అంత పవర్ కావాలి. ఇట్లాంటి పాటలు పాడాలంటే, ఇట్లాంటి జీవిత సత్యాలని చెప్పాలి అంటే కొంచెం దాంట్లో క్రెడిబిలిటీ ఉండాలన్నమాట. నీ ఇంత ఇక్కడి నుంచి నాకు చూడడానికి కరెక్ట్గా ఎంత ఉన్నావు, ఒక జానంతున్నావు, ఒక వేలంతున్నావు. నువ్వు ఇంత నీ పవర్ మొత్తం ఇచ్చావు ఈ పాటకి. థ్యాంక్ యూ బ్రో. యు డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్. థ్యాంక్ యూ బ్రో. వెల్ డన్. మీ నలుగురు చాలా మంచి రిసెర్చ్ చేశారు. మీ ఇన్స్పిరేషన్స్ ఎవరు అనేది బాగా చదువుకుని మీరు ఇవాళ ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎపిసోడ్. ఇవాళ ఇన్స్పిరేషన్ సాంగ్స్ తో ఈ 8 మందిలో 4 చిన్నారులు మీ ముందుకు వచ్చి అద్భుతమైన పాటలు ప్రెజెంట్ చేశారు. మళ్ళీ వచ్చే వారం కళా తపస్వి కె విశ్వనాథ్ గారి పాటలతో మిగిలిన 4 కంటెస్టెంట్స్ మీ ముందుకు రానున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా